హాయ్ అన్న, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాంబాబు ఫార్మింగ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మందు కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తానన్న. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్న, మొత్తం చెప్తాను ఎలా కొట్టాలో గడ్డి మందు. అయితే అన్న, మందు మొత్తం కలుపుకున్నామన్న. తమ్ముడు బిందెతో ట్యాంకీలో నీళ్ళు పోసిండు. మందు కలిపినటువంటి వాటర్ని ట్యాంకీలో నింపుకున్నాను. పైకి ఎత్తుకొని మందు కొట్టడం స్టార్ట్ చేస్తున్నాను. మందు కొట్టడం అంత ఈజీ కాదన్న. అది ఏమవుతుందంటే నేను ఇప్పుడు వాకింగ్ చేస్తున్నది కనబడుతుందిలే కానీ నా కాళ్ళు కింద 3-4 అంగుళాల కింద భూమిలోకి వెళ్ళిపోతుందన్న. అలా వెళ్ళినప్పుడు కాళ్ళు అంతా కొట్టకపోయినట్టు అనిపించిందన్న. అయితే మనం గడ్డి మందు కొడుతున్నాం కదన్న, గడ్డి మందు కొట్టినప్పుడు మొదలకు తగలకుండా జాగ్రత్తగా కొట్టుకోవాలన్న. ఎందుకంటే మొదలకి తగిలినా కూడా చెట్టు చచ్చిపోయే అవకాశం ఉంటుందన్న. గడ్డి మందు అంత డేంజరస్. మీకు తెలుసన్న, పత్తి రైతులకి అందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, గడ్డి మందు కొట్టేటప్పుడు మనం గమ్ షూలు వేసుకోవడం చాలా బెటర్ అన్న కాళ్ళకి. ఎందుకంటే కాళ్ళు ఆ మెత్తదనానికి మొత్తం నా కాళ్ళు అయితే మొత్తం కొట్టకపోయాయన్న. మొత్తం అసలు బ్లడ్ వచ్చినాగా అయిపోయింది. ఎందుకంటే రోజు నేను మందు కొడతాను కదా చేనులలో. నేను రైతన్నలందరికీ చెప్పేది ఒకటే అన్న, మనం మందు కొట్టినప్పుడు మనం మొక్కకి ఎంత హానియో మనకు కూడా అంతే హాని ఉంటుందన్న. సో దయచేసి మాస్క్ వేసుకోవాలన్న. నేనైతే వేసుకోలేదు. అప్పుడు నా దగ్గర మాస్క్ లేక కండ ఉంటే అది తలకు కట్టుకున్నాను. మాస్క్ కట్టుకొని కాళ్ళకి కంపల్సరీ గమ్ షూ వేసుకోవాలన్న. ఎందుకంటే తేళ్ళు కానీ పాములు కానీ కంపల్సరీ చేలలో పొలాల్లో ఉండే మీకు తెలిసిన విషయం అది. సో దయచేసి కుదిరితే గమ్ షూలు కూడా వేసుకోవడం బెటర్ అన్న. ఎందుకంటే మన సేఫ్టీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మనం ఇలా మందు కొట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే అన్న, మనకు ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది. నాకేమైద్దిలే, నేను ఏదైనా చేయగలను, వీళ్ళు ఎన్నో మందు కొట్టా, ఎన్నో చేనులకు కొట్టా, నేను నాకేమైద్దిలే అనే ఒకటి ఉంటుంది. నాకు కూడా అలాంటిది ఉంది. సో మీరు అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా కొంచెం గమ్ షూలు వాడండి అన్న. ఎందుకంటే సీసాలు, గాజు పెంకులు లాంటివి కూడా ఉన్నాయి. రాళ్ళు షార్ప్గా ఉన్నాయి. అవి కసక్కమని అది వాటర్ బాగా వర్షాలు పడి మెత్తగా ఉండడం వల్ల లోపలికి కాలు వెళ్ళిపోతుంది. నేనైతే ఈరోజు మొత్తం 1.5 ఎకరాలు మందు కొట్టాల్సి ఉందన్న. అయితే నేను కొట్టుకుంటూ వెళ్తా ఉన్నాను. మనం పత్తి చేను ఎంతో కష్టపడి మనం పత్తి పండిస్తామన్న, కానీ రేటు ఉంటుందో గిట్టుబాటు ధర వస్తుందో తెలియదు. మనం రాకపోయినా కూడా మన రైతు కష్టం అనేది తప్పదన్న. మనకు అలవాటు అయిపోయింది. ప్రతి సంవత్సరం మనం ఇట్లాగే చేసుకుంటూ మనకి భూమిని నమ్ముకున్న రైతు ఎప్పుడు వ్యవసాయాన్ని వదులుకోలేడన్న. లాభం రాని రాకపోని అప్పులు ఉన్నా తీర్చుకోవడానికైనా మనం చేస్తూ ఉంటామన్న. ప్రతి సంవత్సరం ఎంతో అంత అప్పులు అయితేనే ఉంటాయి, కానీ మనం అయితే వ్యవసాయాన్ని వదులుకోలేము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్న, యువత ఎక్కువ వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదన్న. ఎందుకంటే ఇప్పుడు మన యూత్ అందరూ కష్టం అంటే కొంచెం భయపడుతున్నారు. మళ్ళీ అందులోనూ వ్యవసాయం అంటే ఇంకా భయపడుతున్నారు. ఎందుకంటే అందులో లాభం వస్తుందో రాదో తెలియదు. దానికోసం 6 నెలలు కష్టపడాలా, ఆ కష్టపడ్డ తర్వాత ఫలితం ఉంటుందా ఉండదా, గ్యారెంటీ లేని లైఫ్. ఇవన్నీ అందుకే యువత ఎక్కువ వ్యవసాయానికి దూరం అవుతున్నారన్న. సో మనకి ఇప్పట్లో ఉండే ధరలు మనకి ఇస్తలేదు. అయితే ఇక్కడన్నా బాగా ఇది మాది కొంచెం చేను ఊటబడి చేను అన్న. ఇక్కడికి వచ్చేసరిగా నీళ్లు కొంచెం ఎక్కువగా ఆగుతున్నాయి. ఆగడం వల్ల ఇక్కడ గడ్డి మన చెట్టుకి అంటే ఎక్కువ గడ్డి ఎక్కువైందన్న ఇక్కడ. దీనికి గాను మా పెద్దమ్మను, మా పిన్ని, మా మరదలు ముగ్గురు తొక్కుకుంటూ వెళ్తున్నారన్న. తొక్కిన తర్వాతనే మనము గడ్డి మందు కొట్టాలి. ఎందుకంటే అది గడ్డి మందు కొడితే అది మొక్కల మీద పడి పత్తి మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంటుందని. చూస్తున్నారు కన్నా గడ్డి ఎట్లుందో, చాలా ఎక్కువగా ఉందన్న. ఈ చేనులో బాగా వచ్చేసిందన్న గడ్డి. ఈరోజు ఎకరన్నర గడ్డి మందు కొట్టానన్న. ఇక అయిపోయింది గడ్డి మందు స్ప్రే చేయడం. అయితే మీకు తెలుసు కదా, వ్యవసాయం చేసేటప్పుడు కానీ చేలలో ఎలా జోకులు ఉంటాయో. మా అత్తయ్య అయితే నా మీద ఏమో జోకుల మీద జోకులు వేస్తుంది, నవ్వుకుంటుంది. భూమిలో ఏముంటుందో తెలియదులే కానన్నా, ఎవరు వచ్చినా అలాగే అల్లుకుపోతారన్న. అది మాత్రం గ్యారెంటీ. అక్కడుండే ఆ చమత్కారం, ఆ మాటలు నాకైతే అసలు 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 నాకు ఇష్టం అన్న ఆ మాటలన్నా. ఇక అయిపోయింది. అత్తయ్య వాళ్ళు వెళ్తా ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తా ఉన్నాను. 5-10 నిమిషాలు అయిందన్న ఇప్పుడు. ఈ వీడియో నచ్చినట్లయితే అన్న షేర్ చేయండి అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అన్న.
మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి అన్న. మీ కామెంట్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అన్న. కామెంట్ చేయండి. ఏ వీడియో చేయాలన్నది నేను చేస్తాను కంపల్సరీగా. ఈ వీడియో ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్ చేసి చెప్పండి అన్న. నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఎంత దూరం వెళ్ళిందో నా వీడియో అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ.